ఎట్లున్నారు? నేను నా లెవెల్లో ఉన్న ఫస్ట్ షిప్లున్నా. యాక్చువల్లీ నా లెవెల్. ఇంకా నేను ఎక్కడి నుంచో సీ బీస్ట్ వచ్చేసాను. సీ బీస్ట్ ఎక్కడుంది? నాకు సీ బీస్ట్ యాక్చువల్లీ ఇష్టం, కానీ నాకు ఎక్కడుందో కానీ ఆడలేదు అసలుకి. ఎక్కడుందిరా సీ బీస్ట్? మంచి సీ బీస్ట్ సౌండ్ ఆడుతుంది నాకైతే. ఓకే, నా టీరెక్స్ ఫ్రూట్ నా దగ్గర ఉంది. అఫ్కోర్స్ నేను ఇప్పుడు వాడలేదు. నేను లెవెల్ అప్ అవుదాం అనుకుంటున్నా. ఓకే, నా రేస్ V2 నేను తెచ్చుకోలేను, ఎందుకంటే ఇంకా నా దగ్గర పైసలు అంతా లేవు. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే నాకు 2.2 మిలియన్ అంత ఎట్లనే ఉంది. నాకు రేస్ V2 కావడానికి 2.5 మిలియన్ కావాలి యాక్చువల్లీ. ఇప్పుడు నేను పోయి కర్స్ షిప్లో డెవలప్ చేసుకోవచ్చా అని అనుకుంటున్నా. ఓకే, ఏందరా అవసరం మారా నీకు నన్ను కొట్టడం? ఈజీగా చస్తు. ఓకే, కర్స్ షిప్కి వెళ్ళి డెవలప్ చేసుకున్నాం. బట్ అది ఇక్కడ నుంచి చూపిస్తున్నది నాకైతే మంచి సౌండ్ వస్తుంది. ఎక్కడైతే చూడండి, అది ఎర్ర వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది నాకు కూడా తెలియదు గాయ్స్. షిప్ ఇంకా నా క్వెస్ట్ యాక్చువల్లీ ఇక్కడ, కానీ పైనకి పోవాలా నేను షిప్ ఆఫీసర్. సారీ గైస్, మొత్తం నేను చేసే క్వెస్ట్ మొత్తం నేడాలి మీరు యాక్చువల్లీ. అయితే నా దగ్గర ఇప్పుడు యాక్టోప్లాస్మా ఎంత ఉన్నాయి? 81 యాక్టోప్లాస్మా ఉంది అనమాట. నాకు 100 అయితే ఇక్కడ ఒకడు ఉంటాడు గాయ్స్, ఇక్కడ ఒకడు ఉంటాడు 100 ఓ ఈడవుడు పిస్తాస్ కజిన్ ఫౌండ్ మీ టాక్. సారీ యువర్ ఆల్ అబిలిటీ ఈస్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్. తూ నోటేనే మాట్లాడినా. ఓకే, నేను నా క్వెస్ట్లో 7 మెంబర్స్ ఉన్నప్పుడు మళ్ళీ బ్యాక్ కలు నా ట్రాన్స్ఫర్మేషన్. సో గాయ్స్, నేను కొంచెం గ్రైండింగ్లోకి వెళ్ళినా. అయితే ఇప్పుడు నా దగ్గర క్వెస్ట్లో 7 మెంబర్స్ నేను ఆల్రెడీ డిఫీట్ చేసిన. ఈడు నా లాస్ట్ క్వెస్ట్ మెంబర్. ఇంకా నా టీరెక్స్ ఫామ్ సూపర్ ఉంది. నాకు TM1 స్పామింగ్ వస్తుంది. యాక్చువల్లీ కాంబోస్ నేర్చుకోవాలా నేను PvP చేద్దామంటే. యాక్చువల్లీ నేను అసలు PvP చేస్తలేను. నా బౌంటీ చూద్దామంటే కొంచెం వావ్ 1.3 మిలియన్ ఉంది లీడర్ బోర్డులో. వావ్, చాలా గబ్బు. అది 30 మిలియన్ ఉంటే 1.3 మిలియన్ ఉన్నాను గాయస్, చూడండి. నేను నా రేస్ V3 తెచ్చుకున్నా. V2 కూడా తెచ్చుకోలేను నేను యాక్చువల్లీ, V3 అంటున్నాను. వావ్, కొంచెం ఆన్ చేసుకుందాం. నా దగ్గర ఆరెంజ్ సోడా కలర్ ఉంది, చూపిస్తే ఇక్కడ కింద పోయి చూస్తే ఆరా స్కిన్స్ వ్యూ. నా దగ్గర ఉట్టి ఒక ఆరెంజ్ సోడా కలర్ ఉంది, ఏదైతే నేను ఆల్రెడీ ఎక్విప్ చేసుకుని ఉన్నానో. నాకు ఉట్టి స్టేజ్ 0 నచ్చుతుంది. నా దగ్గర యాక్చువల్లీ స్టేజ్ 5 కూడా అన్లాక్ లేదు. క్విస్ట్ తీసుకొని తిరుగుతున్నాయి చూడు. నాకు చూస్తా ఒకసారి ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలియదు యాక్చువల్లీ ఎట్లా తెచ్చుకోవాలో. 3 ఫ్లవర్స్ కలెక్ట్ చేయమంటారా? ఇక్కడ ఒక చెట్టు దగ్గర ఉంటుంది బ్లూ ఫ్లవర్, అయితే రాత్రిపూట దొరుకుతుంది మనకి. వావ్, రెడ్ ఫ్లవర్ మనకి ఒక ఇంటి దగ్గర దొరుకుతుంది అంట కదా ఇక్కడ ఈ ఐలాండ్లో. ఇక్కడ ఐలాండ్ పేరు కూడా తెలియదు నాకు. వావ్, ఓకే, నేను గ్రీన్ జోన్లోకి వెళ్ళాలి కదా V2 తీసుకోవడానికి. వావ్, నేనేమో ఇంత దూరం ఉన్నా గ్రీన్ జోన్కి. సరే గాయస్, నేను గ్రీన్ జోన్లోకి రీచ్ అయినాక నీకు పిలుస్తాను. గాయస్, నేను గ్రీన్ జోన్లోకి రీచ్ అయిపోయినా. అండ్ ఇక్కడ ఒక అల్టమిస్ట్ ఎవరో క్లోన్లు ఉంటారనమాట. వాళ్ళతో మాట్లాడితే ఆయన నాకు V2 తెచ్చుకోవడానికి ఫ్లవర్స్
దోలాడమంటాడు. నాకు ఇక్కడ చెస్ట్ దొరికింది. ఇలా నాకు 900 కూడా దొరకలే. వావ్. షవర్ అండ్ స్పైన్. ఓ రెడ్ బస్ స్పాన్ అయి ఉంటాడు. నేను పోయి చంపేస్తా. నాకు ఒకవేళ ఏమంటారు, ఓ ఆల్రెడీ ఇంత తక్కువ ఎవరు హెల్త్ చేసినారా? ఎవరున్నారని ఇక్కడ? నేను కూడా జాయిన్ అవుతా. ఆగు. ఎవరది? బుడ్డానా? ఏయ్ హ్యాకర్, ఏ గబ్బోడా, హ్యాకింగ్ ఎందుకు చేస్తున్నారా? అవునా, నేను మధ్యలో వస్తాను. చింపాంజీ. ఎయ్ సో నేనే ఎక్కువ డ్యామేజ్ డీల్ చేస్తా, చూసుకో. నీకన్నా ఎక్కువ డ్యామేజ్ నేనే డీల్ చేస్తున్నారా గబ్బుడా? అంటే రేంజ్ ఏమైంది? లాగ్ అయిపోయింది స్క్రీన్ మొత్తం. 28,000 డ్యామేజ్ చేసిన, నేను 30,000 డ్యామేజ్ చేసిన. 36,000. ఓ వావ్. నాకేమన్నా రావాలి. నువ్వెందుకురా మధ్యలో వచ్చినావు? అది కూడా హ్యాకరు. ఓకే, ఒక్క లెవెల్ పైన నాకు అసలు ఏమి రాలేవా? ఎవరైడి నాకేం కావట్లే. అయినా నువ్వు హ్యాకర్ కదా, ఇటు రారా. ఇట్లా స్పైకి ట్రైడ్ ఉంటుంది, చంపేసిండు. పీవీపీ రాదురా. అరే ఆడ హ్యాకర్ కాదా నాకు అర్థమే కావట్లే. ఒకసారి పైన పోతాడు, ఒకసారి కిందికి దిగిండు నాతో పీవీపీ చేయడానికి. మ్యాక్స్ లెవెల్ అయ్యాడు. చార్లెస్ ఏం చేస్తున్నారా? అవునా, అంతనే ఉందా నీకు? దారా చూద్దాం. ఇట్లా వేస్తున్నాడు ఇంకోటి పీవీపీ. నాకు రాదే రాదు. అరే ఈడు కుడుతున్నారా? దారా ఇడిగోండు, బయటకు వెళ్ళిపోయాడు. కింద పడ్డాడు. ఓ నో, అమ్మో. ఓ వద్దురా మామా. అయ్యి ఏందిరా నువ్వు? అను ఓనో గాడ్ హ్యూమన్ సూపర్ హ్యూమన్? అది ఒక్క షాట్లో చంపేసి వెళ్ళిపోయింది. ఓకే, దీంతో అర్థమైపోయి ఉంటుంది మీకు గాయస్. నాకు అసలు పీవీపీ రాదు. అయితే ఇప్పుడు నేను తీసుకున్న క్వెస్ట్ మళ్ళీ నేను 7 లెవెల్స్ రీచ్ అయినా కదా. వావ్, నా ఫ్యూరీ మీటర్ కూడా మిక్స్ కాలే గాయస్. నేను ఇక్కడ చంపుతూ ఉంటే 7 మెంబర్స్ చంపేసిన. సో ఈడు మన లాస్ట్ మెంబర్ ఉన్నాడు. నేను ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్ తీసి కొడతారు అద్దా. నా కాంబో ఇది. యాక్చువల్లీ నా కాంబో చూపిస్తాను నీకు తర్వాత. అఫ్కోర్స్ 13,000 డ్యామేజ్ చేస్తుంది అనమాట నా కాంబో. ఇంకా ఒకవేళ నా చూసుకుంటే నా లెవెల్ 1328. నేను నా డ్రీమ్ యాక్చువల్లీ మ్యాక్స్ లెవెల్ ఉండడం, కానీ నా దగ్గర మెయిన్ అకౌంట్ ఇదే. నా మెయిన్ అకౌంట్లో కూడా నేను నా మ్యాక్స్ లెవెల్ కాదు. వా ఇంకా నేను ర్యాబిట్ రేస్ తీసుకొని ఉన్నా. యాక్చువల్లీ నాది ఫస్ట్ హ్యూమన్ రేస్ ఉండే. నేను టోర్ దగ్గరికి పోయి ర్యాబిట్ రేస్తో చేంజ్ చేసేసుకున్నా, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ ఉరుకుతుంది. ఇంకా ఇది దాని గ్రైండింగ్లో కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇంకా నేను 100 యాక్టివ్ ప్లాస్మా చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ నేను ఇక్కడ ఆర్డర్ అంటున్నాను కర్స్ క్యాప్టెన్, ఇక్కడ నా కర్స్ క్యాప్టెన్ని చంపితే ఇక్కడ లోపలికి పోతే నాకు ఫైర్ టార్చ్ ఏందో ఉంటుంది. ఆ టార్చ్ ఈయనకి ఇస్తే నాకు గోల్డ్ రేస్ ఇస్తాడు. గోల్డ్ రేస్ ఫాస్ట్ ఉండదు, కానీ స్టార్టింగ్ V1 ఎంత బాగుండదు, కానీ V4 వరకు అప్గ్రేడ్ చేసినాం అనుకో, మనం మ్యాక్స్ లెవెల్ అయినాక ఇది ఉంటుంది చూడు బౌంటీ. ఆ V4తోని మనం ఈజీగా 30 మిలియన్ బౌంటీ చేసుకోవచ్చు. ఇప్పటికి నేను అస్సలకి తీసుకోలేను. ఇప్పుడు చూస్తే నేను టాకన్ కొడితే ఇంట్రాక్ట్ హలో గైజ్ మిస్టేక్ ఏమంటున్నావేమో వాట్ సో కోల్డ్ అని అంటాడు. నేను ఒక్కసారి నాకు దొరికింది అదేందో ఫైర్ టార్చ్ దొరికింది. చూస్తే దాంతో నేను గోల్డ్ రేస్ తీసుకోవచ్చంట. కానీ ఒక ట్రోల్ అని ఒకడు ఉంటాడు ప్లేయర్, నన్ను ఇంత దారుణంగా చంపిండు తెలుసా.
దొరికింది, చచ్చిపోయినా. నాకు నేను నాని చాట్లో చెప్పినా కూడా డూ నాట్ కిల్ మీ అని. సారీ అన్నాడు. నేను ఆడు నేను చెప్పంగానే ఆడిక్కడ పీపీ అనేబుల్ చేసుకుండు, ఉరుకుతున్న చంపేసిండు. నేను అనుకున్నా నా గోల్డ్ రేస్ వచ్చేయాలని నాకు తెలుసు. నేను అనుకున్నా అది ఉన్నాకనే నేను 100 ఇద్దాం అనుకున్నా, కానీ చంపేసిండు వాడు. ఇంత ఈవిల్ పర్సన్ వాళ్ళు. నాకు అట్లా నచ్చదు. ఏంది అంతగానం లాగైంది ఈడ. ఓకే, నా దగ్గర ఫ్రూట్స్లో చూస్తే ఒక పోర్టల్ ఫ్రూట్ ఉంది. ఏదైతే నేను అఫ్కోర్స్ మ్యాక్స్ అయినాక తీరేస్తా. ట్రేడింగ్ లేదు, ఏం లేదు. నాకు ట్రేడింగ్ నచ్చుతుంది. నేను బుడ్డా ఫ్రూట్ వాడినా, చాలా ఫ్రూట్స్ వాడినా నేను. అట్లా నేను లాస్ట్కి ఈ టీరెక్స్ ఫ్రూట్లో స్విచ్ చేసుకున్నా. బాగుంది ఇది కూడా గ్రైండింగ్కి, ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటే. ఓకే, నేను కొంచెం ఆఫ్లైన్ గ్రైండింగ్ కూడా చేస్తా, మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి. ఇంకా గైస్, మీకు ఇట్లా 7 మెంబర్స్ చంపి మళ్ళీ 8 మెంబర్స్కి వచ్చినప్పుడు చంపడం నీకు అట్లా నచ్చకపోతే, మొత్తం ఒక క్వశ్చన్ నేను చేయడం నీకు చూడాలని ఉంటే అది కూడా కామెంట్ చేస్తే నేను అట్లనే చేస్తాను. ఇట్లా ఆపి చేయను నేను అఫ్కోర్స్. ఇంకా నాకు సీ బీస్ట్ చేయడం ఇష్టం. నేను ఒకసారి సీ బీస్ట్ చేసిన, నా టైటిల్ ఉంది బీస్ట్ హంటర్ అని. ఇప్పుడు నేను ఇక్కడ హలో అని టైప్ చేస్తే నా యూజర్ నేమ్ ERO1475 అన్న యూజర్ ఏరో అనొచ్చు మీరు నన్ను. అయితే నా టైటిల్ ఇప్పుడు బీస్ట్ హంటర్, ఎందుకంటే నాకు ఆ టైటిల్ వచ్చింది ఒక సీ బీస్ట్ని చంపితే నాకు. ఇంకా నేను అఫ్కోర్స్ లెవెల్ 1తో స్టార్ట్ చేయలేదు, సారీ. ఎందుకంటే నాకు రికార్డింగ్ అనేది తెలియదులే. నేను ఈ గేమ్ స్టార్ట్ చేసినాక కొంచెం వెనక తెలిసింది. నేను యూట్యూబ్లో చాలా చూస్తా, వాళ్ళతో ఇన్స్పైర్ తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇంకా ఇది నా ఫస్ట్ వీడియో. కొంచెం బోర్ కొడితే నేను నెక్స్ట్ వీడియోస్లో చాలా మంచివి చేస్తా. సో స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇంకా కామెంట్స్ ఇస్తే వీడియోస్ ఎట్లా చేయాలో నేను అట్లనే చేస్తాను. రోజుకి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. అఫ్కోర్స్ ట్రై చేస్తా చేయడానికి. సో బాయ్. ఇదే నా వీడియో.